మంచి వర్షం. చింతపల్లికి బస్సు వెళ్ళిందా? లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలి? చాలా దూరం వెళ్ళాలి. ఊరేమని చెప్పావు? అంటే కరెక్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి? ఏదో లారీలా ఉందే. అన్నా కాస్త ఆపు. చింతపల్లి వైపు వెళ్తుందానా? లేదయ్యా, అరకు రూట్లో వెళ్తుంది. నువ్వు పోనివయ్యా, పో పో పో. రా, తడిచిపోతావు లేకపోతే. చింతపల్లిలోనేనా మీ ఇల్లు? ఇంతకు ముందు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా నువ్వు? లేరు కదా. నేను ఈరోజే రిలీజ్ అయ్యి వచ్చాను. అన్నా, నువ్వెందుకని జైలుకి వెళ్ళావు? ఏదో ఆవేశంలో చేసిన తప్పుల వల్ల. వాటి గురించి చెప్పాలంటే టైం పడింది. బస్సు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. చాలదు రాము, ఇంకొంచెం కావాలి. వీడు జుట్టోడు. అమ్మా నాన్న పెట్టిన పేరు నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా పీపీ. స్కూల్లో చేర్చడానికి వెళ్ళినప్పుడు జుట్టోడని పేరు పెట్టడం కుదరదని హెడ్ మాస్టర్ చెప్పారు. జూలై 18వ తారీఖు పీపుల్స్ పార్టీ పేపర్తో వీడిని కప్పేసి ముక్కు మొహం తెలియకుండా వదిలేసి వెళ్ళిపోయింది మాత్రమే వీడిని తీసుకొచ్చిన మదర్కి గుర్తుంది. కాబట్టి మండేలా పుట్టినరోజైన 18ని పీపుల్స్ పార్టీలో ఉన్న పీపీని కలిపి మదర్ వీడికి ఒక అద్భుతమైన పేరు పెట్టారు, నెల్సన్ మండేలా పీపీ. ఇదే మా బండి. మేమనుకున్న చోటుకి తీసుకువెళ్లే రథం. జుట్టోడి మొదటి సంపాదన. ఈ బండి వచ్చాకే నా జీవితం తలకిందులుగా మారిపోయింది. ఇప్పుడు కాదు, తర్వాత. మేవింత కష్టపడేది ఎందుకంటే ఇంటికి బియ్యం కొనడానికి కాదు, జార్జ్కి ఇవ్వాల్సిన బహుమతి కోసం. ఇతని ఎస్ఐ జార్జ్. నువ్వు ఇట్రారా. చెత్త నా కొడక, మందు కొట్టి బండి తోలుతున్నారా? ఏంట్రా నీ పేరు? నెల్సన్ మండేలా. నిన్ను కొడతానికి వస్తే నువ్వు దూరంగా వెళ్తావా? చెత్త నా కొడక. 5వ దెబ్బ కొట్టేసరికే జార్జ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. కానీ మమ్మల్ని గొడ్డుని బాదినట్టు బాదిన తర్వాత దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తప్పు కదా. రేయ్ రాము, ఏంటి మరి? నువ్వు ఈరోజు నైట్ క్లాస్ వస్తావు కదా? నేను కొంచెం స్నానం చేయాలి. నువ్వు మా ఇంటికి వచ్చి కలుద్దాం. ఓకే మామ. అటెళ్ళు. తారా, లోపలికి వచ్చి కూర్చో. అమ్మా, అమ్మా.
ఆ, ఏంట్రా? ఏముంది తినడానికి? ఇది చూసేటప్పుడు అన్నం ఇది కొంచెం వీడిల్లు అన్నట్టు తనే వాడు అమ్మన్నట్టు అనిపిస్తుంది కొంచెం కానీ కాదు, ఉందిరా. ఇది నా ఇల్లు, ఆవిడ నా అమ్మ. ఈ ఒక్క విషయంలో వాడిని చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది. వాడు అమ్మతో ప్రేమగా ఉన్నట్టు నా ప్రేమని నాకు చూపించడం తెలీదు. నేను రాసుకుంటానులేమ్మా. ఆ అమ్మ తలకి నూనె పెట్టే సుఖం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు గనక అమ్మ తలకి నూనె రాస్తే ఎస్ఐ జార్జ్ కొట్టిన కొట్టుడికి నా తల మీద ఏర్పడిన 2 వాపులు అమ్మ కనిపెట్టేస్తుంది. ఇవాళ ఏ రోజో గుర్తుందా? గాంధీ జయంతా? అది కాదు. మీ నాన్నగారు వర్ధంతిరా. నేను ఏడ్చాను, కుమ్ములి ఏడ్చాను. మా నాన్న చనిపోయిన దానికోసం కాదు, చిత్రం అనే సినిమా క్లైమాక్స్ ని చూడలేకపోయిన బాధతో ఏడ్చాను. రాము, ఉమర్, మెల్లగా తినరా హరి, వాడిని చూసి నేర్చుకో. ఉమ్, ఉమ్. ఆ ఉమర్, ఏమన్నా తిన్నావా? తినేసే వచ్చానమ్మా. నువ్వు ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నానమ్మా. రాము క్లాస్కు వస్తున్నాడా? మరి క్లాస్లో ఫస్ట్ రామునే అమ్మా. పగలంతా ఊరు తిరిగినా రాత్రికి బడికి వెళ్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. చదువు పూర్తయ్యాక ఏం చేద్దామని? ఒక పని గల్ఫ్ లో దొరికే అవకాశం ఉందమ్మా. వచ్చే నెల తప్పకుండా వెళ్తానమ్మా. ఆ, అమ్మా నేను క్లాస్కి వెళ్ళొస్తాను. ఆ, సరే. ఏ జుట్టుడా, క్లాస్ అయ్యాక సెంటర్లో కలుద్దాం. సరేరా. అరే జాగ్రత్త రా సరుకు. రే తొందరగా తీసి పెట్టండి రా, టైం అవుతుంది. తొందరగా ఊరికే నుంచోకండి రా, పనిచేయండి. ఏంట్రా వేలు నువ్వు అలా నుంచుంటావు? తొందరగా తీసి అవతల పక్కన పెట్టండి రా, సరుకు తొందరగా వెళ్ళాలి కదా. అరే ఎవడరాడు పైన, అది తీసి పక్కన పడే. రే అది తీసి అవతల పడేసేయండి రా, ఉంచకూడదు. రే ఎందుకు అలా చూస్తా నుంచున్నారు? పదండి. అరే రాము, ఈ రౌండ్ చాలా జాగ్రత్తగా ఉండాలిరా. సర్లేరా. ఏంట్రా? అదే సరే. అదే అరే 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 తొందర తీరా తొందర తీ. వెళ్ళాలి బండి తొందరగా వెళ్ళాలి. బండి తొందర తీయండి. ఎరా ప్రతిదీ మీకు తీవయ్యా తీ. తీయండిరా. ఒక్కడు కూడా నేను చెప్పిన మాట వింటలేదురా, మీ ఇష్టానికి చేస్తున్నారు. ఏంట్రా పూర్తయిందా నేను నైట్ క్లాస్? ఈరోజు త్వరగా అయిపోయిందిరా. అవునులే. పని చేయకుండా మందు కుట్టే సుఖం ఉంది, అది వేర్రా. నువ్వు కష్టపడి పనికి వెళ్ళేటప్పుడు నేనెందుకురా పనికి వెళ్ళాలి? నేను వెళ్తే గల్ఫ్కి వెళ్తాను. నీకు సింపతి అన్న పేరుతో ఎదుగదుగా డాలర్స్, ఐ మీన్ సింగపూర్ డాలర్స్, అక్కడికి వెళ్ళి పంపిస్తాను చూడు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండింగ్ మీ. నాకు పెగ్గిపోయిరా. అదే కావాలా? ఇదిగో రాము. ఏంటి ఉమర్? ఈరోజు పోలీస్ రైడ్ లేదంట, ఇంకొక లోడ్ ఎక్కించమని అయ్యగారు చెప్పారు. ఇవాళ రాము ఎక్కడికి రారా? డబ్బులు వచ్చే పని వదులుకోవద్దురా, నువ్వు వెంటనే రారా. పోరా. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తానులేరా. నువ్వు వెళ్ళొద్దురా. నేను త్వరగా వచ్చేస్తానులేరా, నా బుజ్జి కదా. చెప్తే వినిపించుకోవు. ఇదిగో ఇది తీసుకో. ఇది బాగుంది. అరే ఏంట్రా వెలిదంట్లా ఇది? బండి వెళ్ళేటప్పుడు బీడీ దాత నుంచుంటావేంటి? ఇలా చేసుకుంటా కూర్చుంటే ఎలాగరా? తెల్లారేసరికి 3-4 లోడ్లైనా తీసుకువెళ్ళాలి. తొందరగా లోడ్లు వెళ్ళకపోతే ఎమ్మెల్యే గారు తిడతారు కదా మనల్ని. తొందరగా బండి తీయడరా, పేదోళ్ళనా వెళ్ళారా? ఈ బళ్ళు వెళ్తానే కదరా ఇంకో బండి తీసుకొచ్చి మళ్ళీ లోడ్ ఎక్కించగలం. అరే తొందరగా ఎక్కించండి, రా రైట్.